Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భక్తులు ఎంతో నమ్మకంతో భక్తితో దేవుడి హుండీలో వేసే కానుకలు అవి. తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని ఆ భగవంతుడి పాదాల చెంత పెడితే పుణ్యం వస్తుందని నమ్ముతారు. కానీ కొందరు కేటుగాళ్లకు మాత్రం ఆ కానుకలు కేవలం నోట్ల కట్టలుగానే కనిపిస్తున్నాయి. దేవుడంటే భయం, పాపం అనే బేజారు లేకుండా ఏకంగా స్వామివారి సొమ్ముకే కన్నం వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వెలుగు చూస్తున్న దొంగతనాలు చూస్తుంటే సామాన్య భక్తుల గుండెలు మండిపోతున్నాయి. మొన్న అయోధ్యలో కోట్ల రూపాయల విరాళాలను బాత్రూంలో దాచి దొరికిపోతే, నిన్న బద్రీనాథ్ లో, నేడు అంబాజీ ఆలయంలో కాళ్ల కింద నోట్ల కట్టలను తొక్కుతూ నొక్కేసిన ఘోరాలు సీసీటీవీల రూపంలో బయటపడ్డాయి. దేవుడి గుడిని దోపిడీ కేంద్రాలుగా మార్చేస్తున్న ఈ గుడి దొంగల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ వరుస దొంగతనాల వెనుక అసలు ఏం జరుగుతోంది? భక్తుల నమ్మకాన్ని ఇంతలా వంచడానికి వీరికి ఎక్కడి నుంచి వస్తోంది అంత ధైర్యం? అసలు ఆలయాల్లో భద్రత, పారదర్శకత ఏమైపోయాయి అన్న వివరాల్లోకి వెళ్తే మాత్రం, తాజాగా గుజరాత్ లోని అత్యంత ప్రసిద్ధ అంబాజీ ఆలయంలో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గుడికి వచ్చిన భక్తులు సమర్పించిన కానుకలను, నగదును లెక్కించే గది అది. అక్కడ కూర్చున్న ఒక ఆలయ ఉద్యోగి అందరూ చూస్తుండగానే చాలా కూల్గా కరెన్సీ నోట్ల కట్టలను తన కాళ్ళ కింద నొక్కి పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా కాళ్లతో ఆ నోట్లను కవర్ చేస్తూ దాచేయాలని చూశాడు. కానీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా కన్ను దాన్ని స్పష్టంగా రికార్డ్ చేసింది. ఈ వీడియో కాస్త బయటకు రావడంతో భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దేవుడి సన్నిధిలో, అది కూడా కాళ్ల కింద నోట్లు పెట్టి దాచడం చూసి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో దేశాన్ని అత్యంత కలవరపెట్టిన మరో పెద్ద స్కామ్ అయోధ్య రామ మందిరంలో జరిగింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన రాముడి మందిరానికి భక్తులు సమర్పించిన కానుకలపై కొందరు ఉద్యోగులు కన్నేశారు. సుమారు 5 నుంచి 7.5 కోట్ల రూపాయల వరకు ఇక్కడ గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. నోట్లు లెక్కించే గదిలో సిబ్బంది వ్యవహారం తేడాగా ఉండటంతో నిఘా పెట్టారు. నోట్ల కట్టల నుంచి 500 నోట్లను గుట్టు చప్పుడు కాకుండా తీసి బట్టల్లో, ఆ తర్వాత ఏకంగా బాత్రూముల్లో దాచేసేవారట. ఒక్క రోజులోనే దాదాపు 6 నుంచి 8 లక్షల రూపాయల వరకు నొక్కేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దాదాపు 70 సార్లు ఈ తరహాలోనే దోపిడీకి పాల్పడ్డారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి 8 మందిని జైలుకు పంపింది. ఆలయ ట్రస్ట్ కీలక సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అయోధ్య వివాదం నడుస్తుండగానే ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయంలో కూడా ఇలాంటి ఘోరమే వెలుగులోకి వచ్చింది. బద్రీనాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ ప్రమోద్ నౌటియాల్ స్వయంగా ఈ పాపానికి ఒడిగట్టడం ఇక్కడ కలకలం రేపింది. భక్తులు ప్లేట్లలో వేసే కానుకలను లెక్కించే సమయంలో హితగాడు తన చేతివాటం ప్రదర్శించాడు. నోట్ల కట్టలు, బంగారు, వెండి నాణెలు, ఎన్వలప్ కవర్లను దొంగిలించి లెక్కింపు గది నుంచి తన ఆఫీస్ రూమ్ కి పదే తిరుగుతూ తరలించాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. హిందూ సంస్థల ఫిర్యాదుతో సీరియస్ అయిన ప్రభుత్వం సదరు ఉద్యోగిని సస్పెండ్ చేసి కొత్త చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఏదేమైనా ఈ వరుస ఘటనలు చూస్తుంటే గుడుల్లో విరాళాల లెక్కింపు దగ్గర ఎంత పెద్ద లొసుగులున్నాయో అర్థమవుతోంది. భక్తులు తమ కోరికలు తీరాలను లేదా దేవుడిపై భక్తితోనూ రూపాయి కూడబెట్టి హుండీల్లో వేస్తుంటే, కొందరు స్వార్థపరులు దాన్ని తమ సొంత ఖజానాగా భావిస్తున్నారు. సీసీటీవీలు ఉన్నాయి కదా అని ధైర్యంగా ఉన్న ఆ కెమెరాల ముందే ఇంతటి సాహసానికి తెగబడుతున్నారంటే వీరి వెనక ఇంకా పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దేవుడి సొమ్ము తింటే నాశనమైపోతారనే కనీస భయం కూడా లేని ఇలాంటి గుడి దొంగలపై చట్టాలు మరింత కఠినంగా మారాలి. అప్పుడే పవిత్రమైన ఆలయాల పవిత్రత కాపాడబడుతుంది, భక్తుల నమ్మకానికి విలువ దక్కుతుంది. మరి ప్రభుత్వాలు, ఆలయ బోర్డులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నోట్ల లెక్కింపు దగ్గర మరింత పారదర్శకమైన, పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారా లేదా అన్నది చూడాలి మరి.